దీని ఒక లైఫ్ పర్మనెంట్ ఉండేది మాకు ఆధారం చేయాలి. అదే ప్రభుత్వానికి పోలేదు కదా. ఇప్పుడు ఇక్కడ నష్టం జరిగింది కదా పైసా పెట్టేట్రా, ఇక్కడ నష్టం జరిగింది కదా, మీరు ప్రభుత్వాన్ని ఏం కోరుతున్నారు? ఇది మీకు ఏమైనా అనుమానం ఉందా? అనుమానం అంటే ఎవరైనా చెప్పలేదు సార్. నైట్ 10:30 కదా, 11 గంటల ప్రాంతంలో సుమారు పోయి సర్వ్ చేసుకుంటాం. ఇక్కడ ఏడ్చే వాళ్ళని దిద్దాంపా. ఇది ఒక్కొక్కరు అంటే ఒక్కొక్కరు వాళ్ళ బాధాకరణము ఆ గోడు వెళ్ళబోతున్నారు. ఆధారపడి జీవించే వాళ్ళు వీళ్ళని ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం వీళ్ళకి ఖచ్చితంగా సహాయం చేసి పక్కాగా ఇక్కడ షెడ్లు వేసి నిర్మించాలని కూడా బాధితులు కోరుతున్నారు. ఈ అమలను ఇక్కడ వ్యాపారం చేసుకునే బ్రతికే వాళ్ళ దుఃఖం చూడండి. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంటే ఈ నష్టాన్ని పూడ్చే కోసం స్థానిక నాయకులు కూడా వీళ్ళు చొరవ తీసుకోవాల్సిన అవసరం ఉంది. మీరు ఏం కోరుతున్నారు అంటే మీరు ఇప్పుడు ఈ జరిగిన వాటి పక్క భవనాలు మంచి పరిస్థితి అందరికీ ఆధారానికి ఉన్నారు. తాగిన చెప్పిన 5,000 వారం రోజుల కానీ తెచ్చి పెట్టుకున్నాం అందరూ. ఘోరం, ఇంత ఘోరమైన పరిస్థితి ఉంది. ఇక ఇది ఇక్కడ సందోహంగా ఇక్కడికి వచ్చి ఈ జరిగిన ఈ ఘటనపై వాళ్ళ ఆసక్తి చూస్తున్నారు. ఎక్కడ చూసినా కానీ ఇక్కడ ప్రజలు వచ్చి రాత్రి నుంచి కూడా ఈ పాపారావు బొంద, ఈ పాపారావు బొందలో ఇక్కడ నివసిస్తున్న వారు అంటే చిరు వ్యాపారస్తులు, పూల వ్యాపారం కావచ్చు, పండ్ల వ్యాపారం కావచ్చు, ఇక్కడ ఆటో వాళ్ళు కావచ్చు, ఇలా చిన్న చిన్న నిత్యం వర్క్ చేసి కూలీలాగా చిన్న చిన్న షాపులు పెట్టి బ్రతుకుతున్న వాళ్ళు, ఇలాంటి వారిపై తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలని కూడా కోరుతున్నారు. అసలు ఏంటి మీరు ఎన్ని సంవత్సరాలు ఇక్కడ ఉండబట్టి మీ ఎందుకు మీ ఇట్లా అయిపోయింది? మీకు ఎంత నష్టం జరిగింది? మీరు ఏం వ్యాపారం చేసేవారు? నేను చెప్పులు అమ్ముతున్నా సార్. 2 లక్షల సామాన్ తగ్గమైంది. మొత్తం వచ్చేసరికి మొత్తం మంటలు వేసినాయి. లేచినంత ఎంత బకెట్ లేదు, నేను తీసుకొని చల్లైపోయినా కూడా చదవలేదు. అలా ఫైర్ స్టేషన్ ఫోన్ చేసినారు, ఫైర్ వాళ్ళు వచ్చి చదవాలి. 2 లక్షల పైన నాకు నష్టం జరిగింది. అంటే రాత్రి ఏ టైంకి సమాచారం ఉంది? 12 గంటలు 11 గంటలు 12 గంటల వరకు మేము వచ్చేసినాం సార్. వచ్చేసరికి మొత్తం తగ్గమైంది సార్. మొట్టమొదటి అక్కేసిన దాకా ఏకదాటిగా అంటుకుంటా లేకుంటే అంటుకుంటా ఏకదాటిగా మంటలు మేము వచ్చేసరికి ఏకదాటిగా మంటలు వేసినాయి సార్. మంటలు వేసి వచ్చేసరికి మా సామాన్ చూసిన ఏం లేదు సార్. అక్కడ అంటే అప్పటికి కరెంట్ ఉందా పోయిందా? కరెంట్ లేదు సార్. కరెంట్ లేదు సార్. మరి అంటే మీరు షాప్ బంద్ పెట్టక ముందు వర్షం పడ్డదంటారు, వర్షం పడ్డదా? వర్షాలు స్టార్ట్ అయింది సార్. వర్షాలు స్టార్ట్ అయినాక మేము బంద్ చేసుకుని ఇంటికి పోయినాం సార్. అంటే వర్షము పడ్డ తర్వాత కూడా కరెంటు పోయింది అంటే షార్ట్ సర్క్యూట్ అనుకుంటారా, లేకపోతే కావాల్సింది చేసిన అనుకుంటారా? కావాల్సింది చేసినట్టు అనిపిస్తాను సార్. కరెంట్ షాక్ అయితే కావాల్సింది అనిపిస్తాను. ఎందుకంటే కరెంటు బంద్ ఉన్నది, వర్షం పడుతుంది, బాగా భారీ వర్షం. వర్షం అంటే మామూలు కాదు. ఏకదమ్మున ఇంత భగ్న ఇక్కడ మనం చూసినట్టయితే చిరు వ్యాపారస్తులు ఇది కావాలనేది కుట్రపూరితంగా జరిగిన మ్యాటర్ ఇది. కావాలని అప్పుడు కరెంట్ అంతకుముందుగా వర్షం పడ్డది, కరెంటు పోయింది. కరెంటు పోయిన తర్వాత ఇక్కడ దగ్ధం ఎలా జరుగుతుంది, షార్ట్ సర్క్యూట్ ఎలా జరుగుతుంది, దీనిపై న్యాయ విచారణ జరిపించాలని కూడా కోరుతున్నారు. అంటే మీ ఇక్కడ టైర్లు అంటే ఏంటి అమ్ముతారు? చెప్పులు, టైర్లు, మోటార్ల బెల్టులు, కొబ్బరి బొండాలు, మా లైన్లు అల్లం ఎల్లిపాయలు, కూరగాయలు అన్ని అమ్ముకుంటాం సార్. అంటే ఎన్ని షాపులు ఉంటాయి? 22 షాపులు. 22 షాపులు మొత్తం దగ్ధమని. కరెంట్ షార్ట్ సర్క్యూట్ అయితే ఒక్కటే కాడ నుంచి ఇక్కడ కరెంట్ షార్ట్ కాగానే వర్షం పడ్డది కాబట్టి ఈ ఒక్కటే కావాలి. కానీ ఇంత కావాలని ఒకటిసారి బర్న్ కావడానికి గల కారణాలు ఏంటి? ఒక్కసారి కరెంట్ షార్ట్ సర్క్యూట్ అయిందంటే పట్టిన మొత్తం ఇది అందుకోదు కదా. మళ్ళీ ఫ్రూట్స్ ఉన్నాయి, ఆ ఫ్రూట్స్ ఉన్నాయి, కరెంట్ వైర్ తీయకుండా ట్రాన్స్ఫార్మర్ పెట్టితే బంద్ అవుతుంది. కానీ ఆ ఫ్రూట్స్ ఉన్నాయి, కావాలని ఎవరైనా చేసిరు అనేది ఒక అనుమానాలు ఉన్నాయి. చూడలేదు. దీని గురించి రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవాలి? పర్మనెంట్ న్యాయం చేయాలి. పర్మనెంట్ గా ఉంటాడుగా మేము 30 సంవత్సరాలు ఇక్కడ బతలం కాబట్టి మాకు ఖచ్చితంగా మీరు ఇక్కడ నుంచి పోకుండా మాకు ఒకటి సాయం చేయాలి కదా ప్రభుత్వం. అంటే ఈ చుట్టుపక్కల సీసీ కెమెరాలు ఏమైనా ఉన్నాయా? అంటే ఇక్కడ సీసీ కెమెరాలు లేవు అంటే ఆధారాలు లేవు అంటే ఎవరు వచ్చారు, ఎవరు పేరు ఏమిటి అనేది కూడా అంటే ఎప్పుడన్నా మీరు ఇక్కడ ఖాళీ చేస్తారా లేదా మీ సంగతి చూస్తాం అని ఎవరైనా హెచ్చరికలు వచ్చాయా? అంటే మమ్మల్ని అయితే వాళ్ళు
దౌర్జన్యంగా అయితే బీరాలు కానీ ఇదే ఒక లైన్ కూడా అని చెప్పి ఒక సిస్టమ్ తయారు చేసి మాకు ఆ సిస్టంలో గవర్నమెంట్ చేసిన పద్ధతి ప్రకారంగా ఉంటున్నాం. దాని వెంటనే ఉంటాం కానీ అంటే దీనిపై మున్సిపాలిటీ రాజకీయ నాయకులు కానీ ప్రభుత్వ అధికారులు గారు అంటే మీపై ఎలా ఏమన్నా ఖాళీ చేస్తారని ఏమైనా బెదిరించారా? సిస్టమ్ ప్రకారం ఉండమంటే అదే ప్రకారం ఉన్నాం. ఈ గవర్నమెంట్ కూడా ఒకసారి మాకు 50,000 రూపాయలు 50 లక్షల రూపాయలు కేటాయించి రూమ్ కట్టిస్తున్నారు. అది ఎద్దొక్కటి ఆగిపోయింది. ఇప్పటికైనా కానీ దాన్ని పర్మిట్ చేయాలని మేము కోరుతున్నాం. ఈ గడ్డ ఏమంటారు? ఈ పాపరావు బంధువులో ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ చిరు వ్యాపారం చేసుకుంటారు? సంవత్సరాల నుండి మేము వినే పడుతున్నాం. 30 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల నుండి ఇక్కడ నుంచి ఇక్కడ లైన్ ఒక్కసారి చిన్న బండ్లు ఉండే దబ్బుడు బండ్లు అది దొబ్బకపోయినా కొన్ని రోజులు అది అయిపోయిన తర్వాత స్థానికంగా చిన్నగా మామూలుగా ఇట్లా హట్లో కట్టుకున్నాం. అదే నాకు ఇట్లా బాగున్నాయని చెప్పి ఈ రేట్లని ఈ ప్రకారంగా ఈ ప్రకారంగా ఉన్న వంటలకు ఇది అయింది. అంటే ఇప్పుడు ఉన్న ప్రతి షాపులో అందరి పర్సనల్ గా మీటర్లు ఉన్నాయా? ఒకటే మీటర్ అందరం కలిసి మేము ఒక కుటుంబం లెక్కన బతున్నాం. ఒక్క మీటర్ నుంచి అందరు కలెక్షన్ తీసుకుంటారు. ఒకటే మీటర్ మళ్ళీ బుక్కొని అందరం బతాం. అచ్చా ఏం కోరుతున్నారు? కాంగ్రెస్ ప్రభుత్వం ఏం కోరుతున్నారు? పర్మనెంట్ న్యాయం కావాలి. పర్మనెంట్ న్యాయం కావాలి. మాకు కొంచెం ఆర్థిక సాయం చేయగలని కోరుకుంటున్నాం సార్. మీకు నష్టపరిహారం ఇవ్వాలని కోరుతున్నారు. ఒకటే మాకు గ్రామ పంచాయతీ నుంచి కూడా మాకు ఇది ఆధారం కావాలి. ఎందుకంటే మళ్ళీ తీసేసుడు ఇక అట్లా ఉండకుండా దయచేసి దీని మీద మా గవర్నమెంట్ పట్టించుకొని ఇక్కడ నిత్యం ఉండే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఇక్కడ నిత్యం ఉండే వాళ్ళు ఈయన ఒక వ్యక్తి ఉన్నాడు. మీరు ఏం పని చేసుకుంటారు ఇక్కడ? ఓకే, ఎన్ని ఏళ్ళ వాటి ఇక్కడ ఉంటున్నారు మీరు? 20 ఏళ్ళ నుంచి. అంటే ఇలా జరగడానికి అలా ఏమన్నా కారణాలు ఏంటి? కరెంటే అంటారా లేకపోతే కావాలని ఏమైనా చేశారని అనుమానాలు ఉన్నాయా? కరెంటే అంటారు కానీ ఎవరు చూడలే. ఓకే ఇది పరిస్థితి. ఇక్కడ వీళ్ళ పరిస్థితి చూస్తే మాత్రం చాలా బాధాకరమైన ఇది ఉంది. కొందరు మాట్లాడించే ప్రయత్నం చేశారు. కొందరు మాట్లాడారు.